హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. ఇవాళ నేను చపాతీ చేసిన, దానికోసం పన్నీర్ బుర్జీ చేస్తున్నా. దానికోసం ఒక మూకుడు పెట్టి దాంట్లో ఆయిల్ వేయాలి. ఆయిల్ కొంచెం బాగానే పడుతుంది, అంటే బాగానే అంటే మళ్ళీ మరీ ఎక్కువ అని కాదు. ఒకసారి చూడండి, నేను చూపిస్తా. నా స్పూన్తో ఒక 3 స్పూన్స్ అంత వేసిన. ఆయిల్ కాగింది. ఒక చిన్న టీ స్పూన్ ఆవాలు, కొంచెం అదే టీ స్పూన్ అంతా జీలకర్ర, పసుపు కొంచెం ఎక్కువ వద్దు, కొంచెం మనకు కలర్ రావాలి, మనకు అలవాటు పసుపు కాబట్టి వేయడం అంతే. కొంచెం వేసిన. ఇవి కొంచెం ఫ్రై అవ్వని. ఇవి ఇప్పుడు ఫ్రై అయిపోయినాయి. దీంట్లో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు, నేను పెద్దగా ఉన్న ఉల్లిగడ్డలు ఒక 2 తీసుకున్నా. ఇది గ్రేవీ లాగా ఉండదు కాబట్టి కొంచెం మనం ఉల్లిగడ్డలు ఎక్కువ వేస్తేనే కూర కొంచెం అంటే ఎదుగుతుంది, అంటే ఎక్కువ అవుతుంది. లేకపోతే మరీ ఇంతే కూర అవుతుంది కాబట్టి ఒక 2 ఉల్లిగడ్డలు వేసిన. నెక్స్ట్ దీంట్లో కల్లెమాకు, కొత్తిమీర, ఒక 2 మిరపకాయలు, 3 ఉన్నాయి దీంట్లోనే. ఇవి కూడా వేసేసి మంచిగా ఫ్రై అవ్వాలి. అల్లం ఎల్లిగడ్డ, అది కూడా నేను ఇప్పుడే దంచిన. ఇవి మంచిగా ఫ్రై అవ్వాలా, అంటే కొంచెం డార్క్గానే, అంటే బ్రౌన్ కలర్గా ఫ్రై అవ్వాలా కాబట్టి కొంచెం టైం పడుతుంది దీనికి. ఇవి ఇప్పుడు మంచిగా ఫ్రై అయినాయి. దీంట్లో ఒక 3 టమాటాలు సన్నగా కట్ చేసుకొని వేయండి. వేసి మంచిగా కలపాలి. టమాటాలు సన్నగా కట్ చేయండి, లావుగా కట్ చేస్తే మన పన్నీర్ అనేది కనిపించదు. దాంట్లో సన్నగా కట్ చేస్తాం అనుకోండి, ఇది స్మాష్ అయిపోతే పన్నీరే హైలైట్ అవుతుంది, అప్పుడు తినబుద్ధి అవుతుంది, కర్రీ బాగుంటుంది, టేస్ట్ కూడా చేంజ్ ఉంటుంది. ప్లీజ్ అండి, కొత్తగా నా ఛానల్ చూసే వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చితే మీకు తెలిసిన వాళ్ళకు కూడా చెప్పండి, నా ఛానల్ గురించి వాళ్ళకు కూడా షేర్ చేయండి. పాత వాళ్ళు కూడా డైలీ నా వీడియోస్ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి అందరికీ షేర్ చేయండి. కొంచెం తొందరగా మానిటైజేషన్ అయిపోతుంది కదా, మీరు నాకు కొంచెం సపోర్ట్ చేస్తే, అందుకనే రోజు అడుగుతాం. మీకు విసిగిస్తున్నాను అనుకోకండి ప్లీజ్. ఇది కొంచెం ఫ్రై కావాలా, అంటే కొంచెం టైం బాగానే పడుతుంది, ఒక 5 మినిట్స్ అయితే ఖచ్చితంగా పడుతుంది. దీంట్లో ఇప్పుడు సాల్ట్ వేస్తున్నా. కర్రీకి సరిపోయే సాల్ట్ మొత్తం ఇప్పుడే వేసేస్తా. ఇప్పుడు టమాటాలు వేస్తే కొంచెం తొందరగా టమాటాలు మగ్గుతాయని ఇప్పుడే వేసేస్తున్నా. ఈ కూరకి మనకు టమాటాలు గోలాల్సిన అవసరం లేదు, మగ్గాల్సిన అవసరం ఉంది, అందుకే నేను ఇప్పుడే సాల్ట్ వేసిన. అదే టమాటాలు ఫ్రై అవ్వాలి అనుకుంటే ఇప్పుడు వేయొద్దు, తర్వాత వేయాలి. ఈ రెండిట్లో తేడా ఉంటుంది, కొంచెం గమనించండి. ఇది ఒక టిప్ అనుకోండి మీకు. ధనియాల పొడి. ఇప్పుడు టమాటాలు మొత్తం ఫ్రై అయిపోయినాయి చూడండి. దీంట్లో ఇప్పుడు కారం, మనము మిరపకాయలు ఒక 2-3 వేసిన కదా, అది దీనికి సరిపోదు, ఒక కొంచెం కారం వేస్తాయి. ఇప్పుడు కొంచెం కారం వేయంగానే వెంటనే పన్నీర్ వేయొద్దు, కారం పచ్చిగా వస్తుంది కాబట్టి ఒక 2 మినిట్స్ కారం వేసిన తర్వాత ఫ్రై చేసి ఇట్లా స్క్రాంబుల్ అని వేసుకోవచ్చు పన్నీరు, లేకపోతే అది గ్రేటర్ ఉంటుంది కదా దాంతోనన్నా తురుముకోవచ్చు. అది మొత్తం దీంట్లో వేసేసేయండి. వేసేసి మంచిగా కలపాలా. ఈ పన్నీర్కి మనం వేసిన మసాలా మొత్తం పట్టుకోవాలా. చూడడానికి ఎగ్ బుర్జీలా ఉంటుంది, కానీ ఇది పన్నీర్ బుర్జీ. మేము ఎగ్ తినాం కాబట్టి మాకున్న ప్రోటీన్కి ఒకే ఒక ఆప్షన్ పన్నీర్, కాబట్టి కొంచెం ఎక్కువసార్లు తినడానికి ట్రై చేస్తాం, బట్ అంత ఇష్టం ఉండదు. ఇక తినాలి కాబట్టి ఇప్పుడు ఒకసారి తింటాం. ఇక చూడండి, కొంచెం సేపు కలపాలా. ఈ పన్నీర్ లేకపోతే సప్పసప్పగా వస్తుంది, ఇవన్నీ దీనికి పట్టుకోవాలా. ఓకే, పన్నీర్కి ఇది మొత్తం పట్టుకుంది, అయిపోయింది. ఇక నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా, ఎందుకంటే మళ్ళీ ఇంకా కొంచెం సేపు ఉడికిస్తే దగ్గరికి అయిపోతుంది, గట్టిగా అయిపోతుంది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా. అయిపోయింది మా పన్నీర్ బుర్జీ అండ్ చపాతీ ఆల్రెడీ చేసేసిన. మీకు వీడియోలో అది చపాతీ మేకింగ్ చూపట్లేదు, కానీ చేసిన చపాతీలు చూపిస్తా. ఓకే, బాయ్ అండి, గుడ్ నైట్ అండి.